ముఖ్యమంత్రి గారు మాట్లాడగానే నేను రాజేందర్ గారికి ఇస్తాను, మీరు పోయి కూర్చోండి. సార్ అధ్యక్ష, మల్లేష్ గారు కూర్చోండి. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దృష్ట్యా అధ్యక్ష, this is not a resolution, just sit down. Please go back to your seats. 2 minutes I'll finish, just sit down. Yes. ఇస్తానండి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ దృష్ట్యా, దేశ భవిష్యత్ దృష్ట్యా విభజన మంచిది కాదు. విశాలమైన దృక్పథంతో ఒక నిమిషం ప్లీజ్, విశాలమైన దృష్టితో దేశంలోని వెనుకబడిన ప్రాంతాల ప్రజలు ముందుకు తీసుకుని పోయే కార్యక్రమం అమలు చేయాలి. తెలంగాణ ప్రాంతంలో ఈనాడు ఉత్పన్నమైన ఈ సమస్య ఈ ఒక్క రాష్ట్రానికే పరిమితమైంది కాదు. ఇది నేను చెప్పింది కాదు, ఇది స్వయాన 1969లో గాంధీ భవన్లో ఏప్రిల్ 20వ తేదీన ప్రాంతీయ కాంగ్రెస్ తెలంగాణని మాట్లాడుతూ పివి నరసింహారావు గారు చెప్పిన అంశం ఈరోజు మీ ముందర చెప్పిండేది. నేను ఇన్నిసార్లు కాంగ్రెస్ ఏఐసిసి సెషన్స్లో 1908 నుంచి 1956 వరకు, 56 నుంచి ఇప్పటి వరకు కలిసి ఉన్న రాష్ట్రాన్ని విభజించకూడదు అని నేను సమైక్యంగా ఉండాలని ఎంత ఆశిస్తున్నానో, నేను దానికంటే ఎక్కువ కాంగ్రెస్ వాదిని. అటువంటి వ్యక్తిని కూడా నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే దానికి సాహసం చేస్తున్నానంటే ఇది స్వార్థం లేదు అధ్యక్ష. దీంట్లో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరు ప్రాంతం వారు చెడిపోతారు, ప్రజలకు ఇబ్బంది వస్తుంది, ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని మళ్ళా రివర్స్ చేసేదానికి ఇబ్బందికరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇది చేయటం జరిగింది. అధ్యక్ష, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి తరతరాల నుంచి 2 తరాల నుంచి నేను ఉన్నాను, అదేవిధంగా జయాంధ్ర ఉద్యమం అప్పుడు కూడా మా తండ్రి రాజకీయాల్లో ఉన్నాడు, కానీ జయాంధ్రకు సపోర్ట్ చేయలేదు. సమైక్యంగా ఉండాలి రాష్ట్రం అని ఆ రోజు కూడా చెప్పాడు. నేను ఎవరితో కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా మా నాయకత్వంతో కానీ లేక ఎవరితో కూడా రాష్ట్రం విభజన జరగాలి లేక వారు చెప్తుంటే నేను మౌనంగా ఎప్పుడూ లేను అధ్యక్ష. మా విదిన్ ద రూల్స్, విదిన్ ద ఫ్రేమ్వర్క్, మా పార్టీ ఒక సిద్ధాంతాల మేరకు వాళ్ళకు చెప్తానే వచ్చాను. వారు నిర్ణయం తీసుకుంటామని చెప్పినప్పుడు నేను కొనసాగలేను అని చెప్పాను. ఇది చాలా కఠినమైన నిర్ణయం, నా మనసుకు బాధ కలిగిస్తుంది. మా తండ్రి చనిపోయినప్పుడు నాకు ఎంత బాధ ఉందో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజన చేస్తే అంత బాధ ఉందని నేను స్పష్టంగా మా నాయకురాలకు చెప్పాను. ఇది మంచిది కాదు, ఇది శాశ్వతంగా ప్రాంతాల వారీగా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలకు వస్తాయి. ఇది ఒక రోజుతో పోయేది కాదు, ఇది ఒక సీజన్తోనో లేక తక్షణమే పోయేది కాదు. 10-15 సంవత్సరాలు కాదు, శాశ్వతంగా శత్రుత్వం వచ్చి రాష్ట్రాల మధ్య కొట్టుకునే పరిస్థితి వస్తుందని స్పష్టంగా చెప్పాను. నీరులో కానీ, కరెంట్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, చదువులో కానీ, ఇవన్నీ ఏది కూడా ఎక్కడ కూడా ఒక్కసారైనా సరే ఎవరితో కూడా నేను కాంప్రమైజ్ కాలేదు. నేను ముఖ్యమంత్రి చెప్పినప్పుడు కూడా ముఖ్యమంత్రులు అన్యాయం జరిగింది తెలంగాణ కంటే, ఎస్ జరిగింది, కానీ మేము చేసిన తప్పు కాదు, హైకమాండ్ ఎవరైతే ఉన్నారో మీరు చేసిన పొరపాటు, అది కావాలంటే సర్చ్ చేసేదానికి ఏమన్నా చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది లాభదాయంగా ఉండాలి. ఒక కాంగ్రెస్ సిద్ధాంతం కానీ, కాంగ్రెస్ పరిస్థితులు కానీ, లేక ఇందిరాగాంధీ గారు చేసిన స్పీచ్ కానీ, లేక మనకున్న అంశాలు కానీ, నేను కోరేది ఒక్కటే, తెలంగాణలో ఉన్న నా మిత్రులకు, సభ్యులకు నాకు ఎటువంటి దురుద్దేశం లేదు. నేను చెప్తున్నదంతా కూడా మనసు పూర్తిగా కేవలం నా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. దయచేసి ఆలోచన చేసుకోండి. ఎవరిని బాధ పెట్టేదానికో, ఎవరిని బాధ పెట్టేదానికో లేక ఎవరికి రాష్ట్రం వస్తా అంటే అడ్డుపడేదానికో నేను లేను. నేను చేయాల్సిన కర్తవ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏది రాష్ట్ర ప్రజలకు మేలు అనుకుంటున్నానో
అదే ఆ స్టాన్స్ పైన నేను నిలబడ్డాను. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాననేది సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చే మీకు నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ప్లీజ్ సిట్ డౌన్. ఎస్ రాజేందర్ గారు ఫ్రమ్ ద టిఆర్ఎస్.